రైట్. సీఎం కుర్చీపై పట్టు విడని డీకే అని ఒక తెగ వైరల్ అవుతుంది ఒక వార్త. దాదాపు ఏఐతో కూడుకున్నటువంటి జనరేట్ చేసినటువంటి ఒక వీడియో ఏదైతే డీకే శివకుమార్ అనే అనుచరులు కావచ్చు, లేదంటే ప్రధానంగా పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ రాష్ట్రంలో తేవడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి డీకే శివకుమార్ వర్గం అంతా కూడా తమ మంత్రివర్గం కావచ్చు, లేదంటే విస్తరణలో భాగంగా మాకు చీఫ్ మినిస్టర్ రావాలనే పదవి రావాలనే ఆంక్ష బలంగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఇప్పటికే సిద్ధరామయ్య ఉన్నటువంటి సీఎం పోస్టులో ఉన్నటువంటి ఆ కుర్చీలో నేరుగా నేను కూర్చోవాలని ఏకంగా ఢిల్లీలో తిష్ట వేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత 5-6 రోజులుగా కూడా రాహుల్ కేంద్రీకృతమైనటువంటి పాలిటిక్స్ కావచ్చు, లేదంటే కర్ణాటక జరిగినటువంటి అదైతే చర్చ ఏదైతే ఉందో ఢిల్లీని సైతం వణికించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నేరుగా రాహుల్ ఇంక్లూడ్ అయ్యి అంత రాజకీయాన్ని కూడా విశ్లేషించే పనిలో పడ్డారట. నిజంగా రాహుల్ గాంధీ ఇప్పటికే బీహార్ ఎలక్షన్స్ ఓడిపోయినటువంటి బాధల్లో కావచ్చు, అక్కడ కార్యక్రమాలు జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ ఫెయిల్ అయ్యామని అనాలిసిస్ చేస్తున్నటువంటి టైంలో కర్ణాటక పాలిటిక్స్ తనను ఇంకా ఇబ్బంది పెడుతుందట, చర్చ నడుస్తుందని చెప్పేసి ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే ఆన్లైన్ షాపింగ్ అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో ఒక ఏఐతో కూడుకున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జనరేట్ చేసినటువంటి షాపింగ్ చేస్తూ అక్కడ సీఎం కుర్చీని షాపింగ్ చేసినటువంటి డీకే శివకుమార్ ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఏఐతో కూడుకున్నటువంటి ఆ వీడియో ఎంతవరకు నిజం కాదని ఎంతోమంది నెటిజన్లు కొట్టివేస్తున్నప్పటికీ మా యొక్క నాయకుడు సీఎం అవ్వాలని చెప్పేసి మాకు కూడా కోరిక ఉంటుంది కాబట్టి వెంటనే మంత్రివర్గ విస్తరణలో భాగంగా మాకు చీఫ్ మినిస్టర్ అంటే డీకే శివకుమార్కి చీఫ్ మినిస్టర్ పదవి ఇచ్చేలాగా కూడా కృషి చేయాలంటూ ఆయా శాఖకు చెందినటువంటి అంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి మంత్రులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఢిల్లీలో తిష్ట వేసినటువంటి పరిస్థితి గత 7 రోజులుగా నడుస్తుంది. దాదాపు 5 నుంచి 6 ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ వెంట ఉన్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతోంది. వాళ్ళకు బుజ్జగింపులు కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందున వాళ్ళని బుజ్జగించే పనిలో కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, లేదంటే ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళకు బుజ్జగింపులు జరిపినా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానటువంటి పరిస్థితి. రాష్ట్రంలో తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం కర్ణాటక. ఎందుకంటే ఆ ఎలక్షన్ జరిగిన తర్వాత మన ఎలక్షన్స్ అవ్వడం వల్ల కాంగ్రెస్ అంతా కూడా వచ్చేస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం, లేదంటే కర్ణాటక వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్లో రావడం కొంచెం అనూహ్యమైనటువంటి రిజల్ట్స్ తెలంగాణలో కనిపించాయి. అదేవిధంగా అంటే 2 సంవత్సరాలున్నర మీరు ఉంటారు, సగం నేను ఉంటాను అని చెప్పేసి అప్పుడు గతంలో కొన్ని వార్తలు వచ్చినటువంటి మాట వాస్తవమే. కానీ ఆ వార్తలకే డీకే శివకుమార్ తగ్గట్టు పనిచేశారా, లేకపోతే ఎటువంటి మంత్రివర్గాన్ని కావచ్చు, లేదంటే ఎటువంటి కార్యాచరణ లేకుండా కూడా నిశ్శబ్దంగా ఎన్ని రోజులు ఉన్నారా అనేది కూడా అనేక కీలకమైనటువంటి చర్చలకు దారితీస్తోంది. ఏదైతే మంత్రివర్గ విస్తరణలో భాగంగా మాకు చీఫ్ మినిస్టర్ రావాలంటూ, మాకు సీఎం కుర్చీ రావాలంటూ కోరిక నెలకొన్నటువంటి ఆయా నాయకత్వంలో ఇప్పుడు రానున్న 2-3 వారాల్లో కావచ్చు, 2-3 నెలల్లో కూడా సంబంధించినటువంటి కీలక ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే పంచాయతీ ఎలక్షన్స్ నెలకొద్ద నేపథ్యంలో ఆ వర్గం ఈ వర్గం పోరు పడితే మాత్రం కర్ణాటకలో విచ్ఛిన్నమైనటువంటి కాంగ్రెస్ పార్టీ తొందరలో రాబోతుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేట తెల్లంగా ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఓటు వేసి లేకపోతే భారీ మెజార్టీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, అక్కడ నాయకులు కావచ్చు, సిద్ధరామయ్య వర్గం ఎక్కువ ముందని చెప్పేసి సిద్ధరామయ్య గారికి సీఎం కుర్చీకి ఇస్తే మాత్రం డీకే శివకుమార్ ఆయనకి ఇచ్చినటువంటి మంత్రి పదవితో కావచ్చు, లేదంటే ఆయనకు ఉన్నటువంటి పోర్ట్ఫోలియోతో సరిపెట్టుకున్నారు. కానీ ఈ మధ్య వచ్చినటువంటి చర్చల్లో, ఈ మధ్య నడుస్తున్నటువంటి చర్చల్లో ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, లేదంటే సీఎం కుర్చీని కొనుగోలు చేయాలనే ఏఐ జనరేటెడ్ వీడియో తెగ వైరల్ అవుతుంది. చూడాలి మరి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి ఢిల్లీ కేర్ ఆఫ్ అడ్రస్గా కావచ్చు, లేదంటే కర్ణాటక సీఎం కుర్చీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి ఈ రాజకీయం ఎంతవరకు నిలుస్తుందో, ప్రత్యేకించి రాహుల్ గాంధీ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి ఈ రాజకీయాన్ని ఎలా బుజ్జగిస్తారో, లేదంటే మంత్రివర్గ విస్తరణ ఎలా చేయబోతున్నారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కర్ణాటక రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.